పాడి రైతుల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం మదర్ డైరీ సమస్యల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. డైరీ ప్రారంభంలో లాభాల్లో నడిచింది. వచ్చిన ఆదాయంతో అనేక స్థిరాస్తులు కొనుగోలు చేశారు. సరైన నిర్వహణ లేకపోవడం, మార్కెట్లో పెరిగిన పోటీకి అనుగుణంగా కొత్త ఉత్పత్తులపై దృష్టి సారించకపోవడం డైరీని అప్పుల్లోకి నెట్టింది. ఉన్న ఆస్తులను అమ్మితే తప్ప బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు. నార్మల్ మదర్ డైరీ 2003లో స్వయం ప్రతిపత్తి సంస్థగా ఏర్పడింది. తర్వాత సంస్థ సేకరించిన పాల మార్కెటింగ్ కు ఢిల్లీకి చెందిన మదర్ డైరీతో 2005లో ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి క్రమంగా లాభాల బాటలో కొనసాగుతూ వచ్చింది. 2015లో అమూల్ పాలను ప్యాకింగ్ చేసేందుకు వీలుగా నార్మల్ ఒప్పందం చేసుకుంది. మార్కెట్లో తమతో పోటీ ఉన్న అమూల్ పాల ప్యాకింగ్ కు ఒప్పందం చేసుకోవడంతో ఢిల్లీ మదర్ డైరీ ఒప్పందం రద్దు చేసుకుంది. దాంతో నార్మల్ మదర్ డైరీ బ్రాండ్తో తిరిగి మార్కెట్లోకి వెళ్లడంతో పాల విక్రయాల్లో మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకోలేకపోయింది. వచ్చే ఆదాయంతో పోలిస్తే ఖర్చులు అధికంగా పెరిగి సంస్థకు గుదిబండలా మారాయి. పాలక మండలి అవగాహన లేమితో ఆదాయానికి మించి భారం పెరిగి బ్యాంకుల్లో దశలవారీగా తీసుకున్న రుణాలు 35 కోట్లకు చేరాయి. ఏడాదికి 4 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాడి రైతుల 3 నెలల పాల బిల్లులు సుమారు 20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు తొలిసారి సగం వేతనం చెల్లించారు. మితిమీరిన రాజకీయ జోక్యం, మార్కెట్లో పెరిగిన పోటీ తదితర కారణాలతో నాడు గడించిన లాభాలతో కొనుగోలు చేసిన భూమిని అమ్మితే తప్ప పాల బిల్లులు, అప్పులు తీర్చలేని పరిస్థితికి చేరుకోవడం నార్మల్ మదర్ డైరీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. మదర్ డైరీ ఆస్తుల అమ్మకం మంచి నిర్ణయం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇలా అమ్ముకుంటూ పోతే ఏదో ఒక రోజు మదర్ డైరీని కూడా అమ్మే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకనే ఎవరు తప్పు చేసినా, ఎవరు చేసినా వాళ్లను మీరు ఆడిట్ రిపోర్ట్లు చూడండి, అన్ని చెక్ చేయండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి. ఆస్తులు అమ్మకం అనేటువంటిది పరిష్కారం కాదు. ఇప్పటికైనా ఓవర్ హెడ్ కాస్ట్ తగ్గించుకునేదానికి వాళ్ళు చేయాలి. ఉదయకు నష్టాలు వస్తున్నాయి, బిల్లులు ఇవ్వలేకపోతున్నారు. ఒకేసారి 250 మందికి ప్రమోషన్లు ఇచ్చినారు, పర్మనెంట్ గా అబ్జర్వ్ చేసినారు. నెలకు ఒక 25 లక్షలు అదన భారం పడతా ఉన్నారు. ఇట్లా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వ్యవహరిస్తే ఏ సంస్థ కూడా నడవదు. ఒకవైపు రైతులను కాపాడాలి, రెండో వైపు కన్జ్యూమర్స్ కాపాడాలి, మూడో వైపు సంస్థను కాపాడాలి. నార్మల్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థిరాస్తులను విక్రయించేందుకు మెజారిటీ సొసైటీల అధ్యక్షులు ఆమోదం తెలిపారు. చిట్యాలలో సుమారు 29 ఎకరాలు, మిర్యాలగూడ శివారులోని ఎకరన్నర భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేశారు. రైతులకు పెండింగ్ లో ఉన్న 4 బిల్లులు మరియు అదేవిధంగా బ్యాంకులో ఉన్నటువంటి అప్పులు చెల్లించడానికి చిట్యాలలో ఉన్నటువంటి 26 ఎకరాలు, మిర్యాలగూడలో ఉన్న ఎకరన్నర భూములు అమ్మి అప్పులు చెల్లించడానికి తీర్మానం చేయడం జరిగింది. మా సొసైటీలో సంవత్సరానికి మినిమం ఒక 100 మంది పాలోత్పత్తిదారులు పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళకి మాత్రం 15 రోజులకు ఒకసారి మా సొసైటీలో ఒక 7 లక్షల రూపాయలు ఉన్నాయి. మదర్ డైరీ నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నప్పటికీ మేము మాత్రం ఉత్పత్తిదారులకు మాత్రం 15 రోజులు అయిపోయినా 16వ తారీఖు 30వ తారీఖు అయిపోతే 1st తారీఖు నాడు పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. మదర్ డైరీ నుంచి ఒక 4 బిల్లులు మాత్రం పెండింగ్ ఉన్న వాస్తవమే. లేకుండా మా సొసైటీ మిగిలిన నిధులను మాత్రం డ్రా చేసుకుని వినియోగదారులకు పంచుతాం. పాల బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నామని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులు అయితే 6వ బిల్లు స్టార్ట్ అవుతుంది. మాకు బిల్లులు సరిగా వస్తలేవు. ఒకప్పుడు మాకు గడి రేట్లు 80-90 రూపాయలకు ఒక కట్టుండే. ఇప్పుడు 160, 170, 180 రూపాయలు గడి కట్ అయింది. దానా విపరీతమైన రేట్ అయింది. మాకు వెళ్తలేదు. మేము బయట 3 రూపాయల వడ్డీ తెచ్చి ఇప్పుడు పాలదంద నడిపిస్తున్నామండి. మాకు అప్పులు తెచ్చి దానకు గడ్డికి అప్పులు తెచ్చి పెట్టబడే పరిస్థితి ఏర్పడుతుంది. అందరు రైతులకు సకాలంలో బిల్లులు అందించాలని కోరుతున్నాము. పాలు పోయడానికి మాకు బిల్లు రాకపోవడం వల్ల ఇబ్బంది అవుతున్నది. దానివల్ల టైం టు టైం బిల్లు ఇవ్వండి. లేని వల్ల మాకు ఇబ్బందులు చాలా అవుతున్నాయి. మాకు జీతాలు ఇవ్వాలన్నా ఇవ్వలేకపోతున్నాము. టైం టు టైం బిల్లులు ఇవ్వండి. అంటే 2 బిల్లులు అంటే ఒక 60 రోజుల బిల్లులు పెండింగ్ ఉంటున్నాయి. తక్షణమే గవర్నమెంట్ చర్య తీసుకొని అధికారులతో మాట్లాడి రైతులకు ఇస్తే మేలు జరుగుతుంది. పరిస్థితి ఎట్లుందంటే కమ్సే కమ్ మేము చేసిన కష్టం దేవుడెరుగు. వీళ్ళకు గడ్డి కూడా కొనకరాలేని పరిస్థితులు ఉన్నది. మదర్ డైరీ ఇప్పుడు దీనికి 2 నెలలు 3 నెలల బిల్లులు ఆగిపోయినాయి. దానాలు కూడా ఇస్తలేరు. మేము పైసలు ఇవ్వక మాకు దానాలు కూడా ఇస్తలేరు. గవర్నమెంట్ పాల రేటు పెంచి ఈ బిల్లులు నెలకు ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలని ఈ గవర్నమెంట్ ను వేడుకుంటున్నాం. తక్షణం పెండింగ్ బిల్లులు చెల్లించి పాల ధర పెంచి తమను ఆదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.